ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ ఎంతో ఇష్టమైన ఆనియన్ పకోడీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఒక ప్లేట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకొక ప్లేట్లో తెల్లగడ్డలు, అల్లము, ధనియాలు, పట్టా లవంగాలు తీసుకోవాలి. పట్టా లవంగాలు, ధనియాలు వేసి బాగా దంచుకోవాలి. తర్వాత అల్లము, తెల్లగడ్డలు వేసి బాగా దంచాలి. ఇప్పుడు దంచిన అల్లము, తెల్లగడ్డ పేస్ట్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్లో శనగపిండి, బియ్యం పిండి, సాల్టు కలుపుకోవాలి. ఇప్పుడు డాల్డా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దంచిన అల్లం పేస్టు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా కలుపుకోవాలి. మీలో ఆనియన్ పకోడా అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అందులో కొంచెం నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి పిండి కలుపుకోవడం. బాండలలో కొంచెం ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్న తర్వాత మనం ఆనియన్ పకోడాని అందులో వేసుకోవాలి. ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడాని బ్రౌన్ కలర్లో వచ్చిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి ఆనియన్ పకోడీ. ఎలా ఉందో లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.